తలంపుతోనే కార్యక్రమాలన్నీ తీసుకోవటం. విశాఖ భీమిలి నియోజకవర్గంలో మేడేను పోరాట దినంగా పాటించాలని వామనమూర్తి పిలుపునిచ్చారు. శ్రీ దుర్గా మే 1వ అమెరికా చికాగోలో 8 గంటల పని విధానానికి జరిగిన కార్మికుల పోరాటాన్ని గుర్తు చేశారు. రవాణా కార్మికులపై పెరుగుతున్న డీజిల్, ఇన్సూరెన్స్, టోల్ ఛార్జీల భారం తగ్గించాలని, పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో వాడవాడల ఏఐటీసీ ఎర్ర జెండాలు ఆవిష్కరించే కార్మిక వర్గ హక్కుల సాధనకి మేడేని పోరాడుతున్న ఆటో కార్మికులు ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద, ముఖ్యంగా రవాణా రంగమైనటువంటి ఆటో డ్రైవర్ల మీద తీవ్ర ఆర్థిక భారాలు వేస్తున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ఈ 140 మేడేని పోరాటదినంగా పాటించాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిల్, పెట్రోలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గించాలని, డ్రైవర్లకు పిఎఫ్, పిఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనాలు పెంచాలని, ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 29 చట్టాలు అమలు చేయాలని చెప్పి 140 మేడే రేపు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో ఈ 140 మేడేని